సో సార్ ఇది వైగ్రా అనే టాబ్లెట్ మా అందరికీ కూడా చిన్నప్పటి నుంచి విన్నది. సో ఏంటి సార్ దీనివల్ల పురుషుల్లో ఏమన్నా ఇంకొంచెం పవర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారా? అలాంటివి తీసుకోవడం మంచిదంటారా? ఇట్లాంటి టాబ్లెట్స్ ఏమన్నా? యాక్చువల్లీ వయాగ్రా ఏంటి అంటే హ్మ్. ముందు మనం బీపీ కోసం యూజ్ చేసే టాబ్లెట్. ఓకే. యాహ్! ఓకే. సో దాన్ని ఇప్పుడు పురుషుల్లో అంగస్తంభన లోపాలకి యూజ్ చేస్తున్నారు. ఓకే. ప్రాబ్లమ్ ఏంటి అంటే చిన్న వయసులో ఈ వయాగ్రాని యూజ్ చేయడం వల్ల డిపెండెన్సీ పెరిగిపోతుంది. యాహ్! సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. హ్మ్. వయాగ్రా వేసుకుంటే ఇతనికి అంగం స్తంభించడం లేదు. హ్మ్. ఎంత ఇబ్బంది అంటే టాబ్లెట్ లేదంటే వాళ్ళు సెక్స్ చేయలేరు. హ్మ్. సో ఇది నార్మల్ కాదు కదా. సో యాహ్! పార్ట్నర్ వోంట్ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ డూ విత్ ఓన్లీ మెడికేషన్. యాహ్! యాహ్! ఆ టాబ్లెట్ తీసుకొని చేస్తుంటే జబ్బు ఉన్నట్టు కదా. ఎగ్జాక్ట్‌లీ. సో దయచేసి ఈ వయాగ్రాలను అవాయిడ్ చేయాలి. ఈవెన్ మనకు బయట ఎంత విరివిగా దొరకట్లేదు. ఇది ప్రిస్క్రిప్షనల్ డ్రగ్. ఓకే. కొంతమంది డాక్టర్లు రాస్తేనే ఇప్పుడు ఇస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఓకే. తలనొప్పి రావటం కావచ్చు, హ్మ్. మజిల్స్ పట్టేయటం కావచ్చు, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, హ్మ్. ఇట్లాంటివన్నీ ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా మానసికంగా ఏంటంటే డిపెండెన్సీ రావటం. ఓకే. ఈ టాబ్లెట్ వేసుకుంటే వీళ్ళకి అంగస్తంభన అనేది రాకపోవడం. ఓకే. సో దాని నుంచి అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. యెస్.